కుందేలు గ్యాంగ్ కథలు. కుందేలు తాబేలు కథ. ఏమని వింటూ ఎందుకలా నవ్వుతున్నావు? ఏంటి సంగతి? ఈ నత్త చూడు ఎంత మెల్లగా నడుస్తుందో. ఇలా అయితే ఇంటికి ఎప్పుడు వెళ్తుందో. మనలో పట్టుదల ఉండాలి కానీ మనం ఏదన్నా జయించవచ్చు. సైజు స్పీడు అసలు సమస్య కాదు. గర్వంగా ఉంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే పందెం కూడా ఓడిపోతారు. అనగనగా ఒక అడవిలో చాలా జంతువులుండేవి. పెద్దవి చిన్నవి అన్నీ ఉండేవి. వాటిలో ఒక కుందేలు కూడా ఉండేది. పెద్ద దంతాలు, దృఢమైన రోమాలు, పొడవైన చెవులు ఉన్న దానికి చాలా గర్వం. నేను చాలా వేగంగా పరిగెత్తగలను, మరే జంతువుకి అది సాధ్యం కాదు. ఒకరోజు దానికి ఒక చిన్న తాబేలు కనిపించింది. అది మెల్లగా నడుస్తోంది. తాబేల్ని చూసి కుందేలు నవ్వుతూ హేళన చేసింది. నువ్వు మరి ఇంత స్లోగా నడుస్తావా? కుందేలు మాటలు పట్టించుకోకుండా తాబేలు తన దారిన తాను వెళ్లిపోతుంది. కాని కుందేలు వదల్లేదు, మరింత హేళన చేసింది. హే, నాతో పరుగు పందానికి ఒప్పుకో, లేదంటే ఓడిపోయానని ఒప్పుకో. చివరికి తాబేలు ఒప్పుకుంది. ప్రయత్నించటంలో తప్పులేదు. నేను నీతో పరుగు పందానికి సిద్ధంగా ఉన్నాను. త్వరగానే ఆ విషయం అడవి మొత్తం తెలిసిపోయింది. కుందేలు చేతిలో తాబేలు ఓడిపోవటం చూడ్డానికి అన్ని జంతువులు అక్కడికొచ్చాయి. తాబేలును చూసి అన్నీ నవ్వుకున్నాయి. అందులో ఒక జంతువు ఇలా అంది. కుందేలుతో తాబేలుకు పందెమా? సందేహం లేదు, తాబేలు ఖచ్చితంగా ఓడిపోతుంది. పందానికి ముందు తాబేలుతో దాని స్నేహితులు ఇలా అన్నాయి. ఓడిపోయే అవమానం పట్టం కంటే ముందే ఓటమి ఒప్పుకోవడం మంచిది. కాని ప్రయత్నించకుండా ఓడిపోవటం తాబేలుకిష్టం లేదు. ముందు ప్రయత్నిస్తాను. ఒకవేళ ఓడిపోయినా నాకే బాధ లేదు. పందెంలో ఎలాగైనా గెలుస్తానని కుందేలు చాలా గర్వంతో ఉంది. నీ వేగం మాకు చూపించు. ఓ పాపం, నువ్వు పరిగెత్తలేవు కదా. ఇతర జంతువులన్నీ కేరింతలు కొడుతుండగా పందెం మొదలైంది. 1 2 3 గో! వేగంగా పరిగెత్తగల కుందేలు కాసేపటికి చాలా దూరం వెళ్లిపోయింది. కాని తాబేలికి అంత వేగం సాధ్యం కాలేదు. అది మెల్లగా నడుస్తోంది. కొంతసేపటికి ఆ కుందేలు అప్పటికే చాలా దూరం వచ్చేసింది. కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు దగ్గర్లో వస్తున్న జాడ కనిపించలేదు. కుందేలు నవ్వుకుంటూ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంది. ఇంత కష్టపడ్డం ఎందుకు? పందెంలో గెలిచేది నేనే కదా, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. పడుకోగానే దానికి గాఢంగా నిద్ర పట్టేసింది. అదే సమయంలో తాబేలు నిరుత్సాహపడలేదు. మెల్లగా అయినప్పటికీ అది ఆగకుండా నడుస్తూనే ఉంది. కుందేల్ని దాటి వచ్చేసింది. పందెం ముగిసే చోట అన్ని జంతువులు కుందేలు కోసం ఎదురు చూస్తున్నాయి. కుందేలే ముందుగా వస్తుందని అవి అనుకున్నాయి. కాని దూరంగా తాబేలు కనిపించడంతో వాటిలో భలే ఆశ్చర్యం కలిగింది. తాబేలు పందెం ముగిసే గీత వద్దకు వస్తోంది. అది చూసి జంతువులన్నీ కేరింతలు కొట్టాయి. నువ్వే పందెం గెలుస్తావు. అదే సమయంలో కుందేలు నిద్ర లేచింది. ఎక్కడ తాబేలు జడ కనిపించడం లేదు. మళ్ళీ నేను పరుగు ప్రారంభించి పందెంలో గెలుస్తాను. అయితే అది వచ్చి చూసేసరికి దానికంటే ముందు తాబేలు అక్కడికొచ్చి చేరుకుంది. దానికి మతి పోయింది. తాబేలు గెలుస్తుందనుకోలేదు. నేను నమ్మలేకపోతున్నాను. దాంతో అది సిగ్గుతో తలదించుకుంది. అక్కడున్న జంతువులన్నీ పందెం గెలిచిన తాబేల్ని అభినందించాయి. అది చూసిన కుందేలు ముఖం విచారంగా మారిపోయింది. వినయంగా ఉండే ఆ తాబేలు కుందేలు దగ్గరకొచ్చి ఇలా అంది. మన సామర్థ్యం గురించి మనకి ఎప్పుడు గర్వం, అతి విశ్వాసం ఉండకూడదు. ఎప్పుడూ మనం అందరితో వినయంగా ఉండాలి. ప్రయత్నించకుండా ఓటమిని ఒప్పుకోకూడదు. చివరికి కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది. మనకి వేగం లేకపోయినా ఆగకుండా ప్రయత్నిస్తే తప్పకుండా గెలవచ్చు. వేగం లేకపోయినప్పటికీ తాబేలు పందెం గెలిచింది. నిరాశ పడకుండా ట్రై చేస్తే విజయం దక్కుతుంది. వేగం లేకపోయినా స్థిరంగా ప్రయత్నిస్తే గెలవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. ఒక సింహానికి ఏనుగుని వేటాడుతుంటే పెద్ద గాయమైంది. గాయపడిన సింహం వేటకు వెళ్లలేక చాలా రోజులు ఖాళీగా గుహలోనే ఉండిపోయింది. అలా ఆకలితో విలవిలలాడుతూ రోజురోజుకి బలహీన పడిపోయింది. నాకు చాలా ఆకలిగా ఉంది. ఏం చెయ్యను?